హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదలయ్యి చాలా రోజులు అవుతోంది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. అయితే చాలామంది మైండ్లో ఉన్నటువంటి డౌట్, ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, జూలైలో ఉంటాయా లేదా ఆగస్టులో ఉంటాయా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, ఈరోజు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూసి దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల నుంచి మొత్తం 10 నోటిఫికేషన్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అన్ఎంప్లాయీస్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనకి ఎప్పుడో కంప్లీట్ అయింది. అయితే ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్లోని జిల్లా కోర్టుల్లో కాంట్రాక్చువల్, అవుట్సోర్సింగ్ అండ్ వేజర్స్గా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అప్లికేషన్ ప్రాసెస్ అయితే తీసుకుంటున్నారు. 13th జూన్ నుంచి 24th జూన్ వరకు వారికి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయనేటువంటి డౌట్ అయితే ఉంది. సో ఈ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయనేటువంటి దానికి సంబంధించి నేను ఒక ఎంక్వైరీ అయితే చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టులో నాకు తెలిసినటువంటి సార్ ఉన్నారు. ఆయన సీనియర్ స్టెనోగ్రాఫర్ అనమాట. సో సీనియర్ స్టెనోగ్రాఫర్గా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. సో ఆయనతో నాకు మంచి కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఆయన్ని అడిగి నేను ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను. సో ఆయన హైకోర్టులో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ సెల్కి సంబంధించినటువంటి అధికారులని అడిగితే వారు చెప్పింది ఏంటంటే ఆగస్టు నెలలో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వారైతే చెప్పడం జరిగింది. ఫిక్స్డ్ డేట్స్ ఇంకా చెప్పలేదు. సో ఆ డేట్స్ తెలియాలి అంటే జిల్లా కోర్టుల వారు ఏ రోజున ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయడానికి వారు సముఖంగా ఉన్నారనేది హైకోర్టుకి ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ఎన్ని రోజుల్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలనేది హైకోర్టు డిసైడ్ చేసి దాన్ని బట్టిగా మనకి షెడ్యూల్ విడుదల చేయడం జరుగుతుందని ఆ సార్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. సో జూలైలో కూడా ఎగ్జామినేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, ఆగస్టులోనే ఉంటుంది అని చెప్పేసి ఆ సార్ అయితే చెప్పారు. సో ఆ సార్ని మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకు అంటే నేను మే నెలలో జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి 1620 పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఈ వేకెన్సీస్ కూడా ఆ సార్ చెప్పినవే. సో ఒక వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, రెడీ అవ్వండి అని చెప్పేసి నేను వీడియో చేశాను. అలా వీడియో చేసిన 2 డేస్కే నోటిఫికేషన్ 1620 పోస్టులతో రిలీజ్ కావడం జరిగింది. ఎగ్జాక్ట్ నెంబర్తో రిలీజ్ అయిందనమాట. వేరే ఛానల్స్లో అయితే 2700 పోస్టులని, 3000కి పైగా పోస్టులతో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అన్నారు. నేను ఆ నెంబర్స్ చెప్పలేదు, కానీ కరెక్ట్గా 1620 పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది. అది కూడా వారం నుంచి 10 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. అలా చెప్పిన 2 డేస్కే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ నంబర్ కానీ అలాగే నోటిఫికేషన్ ఫ్యూ డేస్లోనే వస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్
హైకోర్టులో ఉన్నటువంటి సారే చెప్పడం జరిగిందనమాట. అండ్ మనం ఇంకా లాజికల్గా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అప్లికేషన్ 24th జూన్ వరకు ఉంది. సో వీరికి అట్లీస్ట్ ప్రిపేర్ అవ్వడానికి టైం అయితే ఇవ్వాలి. అప్లికేషన్ కంప్లీట్ అయిన వెంటనే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు. కాబట్టి గతంలో కూడా ఇలాగే జరిగింది. 2022లో అక్టోబర్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిన డే నుంచే అప్లికేషన్స్ తీసుకొని నవంబర్ 15th వరకేమో అప్లికేషన్స్ తీసుకున్నారు. తర్వాత ఇంకొక నెల టైం ఇచ్చారనమాట. ఓకే, సో అక్టోబర్ 22న నోటిఫికేషన్ వస్తే మళ్ళీ మనకి సేమ్ డిసెంబర్ 21వ తేదీ నుంచి 2022లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఎగ్జాక్ట్గా 2 months టైం అయితే ఇచ్చారు. అప్పుడు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి స్పెషల్గా వేకెన్సీస్ ఇవ్వడం, వారికి వెయిటేజ్ ఇవ్వడం అలాంటిది ఏమీ చేయలేదు. ఇప్పుడే ఆ ప్రాసెస్ అయితే చేశారు. సో వీరికి 24th జూన్ వరకు టైం ఇచ్చారు కాబట్టి సో మనకి ఇంకా కొంత సమయం అనేది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి టైం అయితే ఉంటుంది. సో వీరు కూడా ఈ కోర్టులో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వారు కూడా మీతో పాటే అన్ఎంప్లాయీస్తో పాటే కలిసి ఎగ్జామ్స్ రాస్తారు. ఓకే, సో కాబట్టి వారికి టైం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మనకి ఆగస్టు నెలలో ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు ఉంటాయండి. ఇది మనం లాజికల్గా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. బట్ సార్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే సో ఆగస్ట్ నెలలో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి ఆయనైతే చెప్పడం జరిగింది. ఓకే, సో కాబట్టి మీరు దీన్ని ఆగస్టులో ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు, ఫస్ట్ వీక్ అవ్వచ్చు, సెకండ్ వీక్ అవ్వచ్చు, ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. మ్యాక్సిమం మనకి ఆగస్ట్ నెలలో ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో దానికి తగ్గట్టుగా ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా వారు బుక్ చేసుకొని సో మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఈ మంత్ ఎండ్ని కానీ లేకపోతే జూలై 10వ తేదీ లోపు మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. కాబట్టి అప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది ఎగ్జాక్ట్ డేట్స్ మనకి షెడ్యూల్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో కాబట్టి మీరు ఆగస్టు నెలలో ఎగ్జామ్స్ అనుకొని మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఓకే, ఆగస్ట్ నెలలో ఎగ్జామ్స్ ఉంటాయనుకొని మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మీకు ఇంకా ఎక్కువ టైం పెరిగినట్లే అనుకోవచ్చు. కాబట్టి మీరు ఈ రోజు నుంచి మీరు ఒక ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయినా కూడా మీరు కోర్టు జాబ్స్ని క్రాక్ చేయొచ్చండి. సో దీనికి సంబంధించి మేము 499 రూపీస్ మెగా కోర్స్ అయితే లాంచ్ చేశాము. ఇందులో మీకు తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ వరకు తెలుగు మీడియంలో ఉంటాయి. పీడిఎఫ్ మెటీరియల్స్ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి బైలింగ్వల్లో ఉంటాయి. 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ బైలింగ్వల్లో ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ జీకేతో పాటు. అలాగే మీకు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్, ఓకే, కంప్లీట్ 4,000+ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ ఈ ఒక్క కోర్సులోనే ఉంటుంది. ఇంకా 15 మాక్ టెస్ట్లు కూడా ఇందులోనే ఉంటాయి. మాక్ టెస్ట్లు కూడా బైలింగ్వల్లో ఉంటాయి. సో మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా మీరు పొందవచ్చు అనమాట. మీరు లేదు అంటే సపరేట్గా కూడా ఉన్నాయి. 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ ఉంది బైలింగ్వల్లో. అలాగే 199 రూపీస్ మాక్ టెస్ట్ సిరీస్ ఉంది. 7 పేపర్స్ ఈ రోజు వరకు యాడ్ చేసామండి. 7 పేపర్స్ యాడ్ చేసాం. మిగిలినటువంటి 8 పేపర్స్ ఫ్యూ డేస్లోనే యాడ్ చేస్తాము. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్ మెగా టెస్ట్ సిరీస్ ఉంది. అది కూడా మీరు సపరేట్గా తీసుకోవచ్చు. కనీసం ఈ రోజు నుంచైనా ఓకే మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చదివినట్లయితే ఒక 40 to 45 డేస్ మీరు టైం అనుకొని ప్రిపేర్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా ఒక మంచి మార్కులు తెచ్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ. తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, వేకెన్సీస్ లేవు అని చెప్పేసి ఫీల్ అవ్వద్దు. తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, తక్కువ మంది అప్లై చేశారు. సో లాస్ట్ టైం కంటే కాంపిటీషన్ అయితే లేదు, చాలా తక్కువే ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయ్యి మీరు కాంపిటీషన్ గురించి ఆలోచించకుండా మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యేది దాన్ని బట్టి చూసుకొని మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వారికి ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, చాలామంది కంగారు పడుతున్నారు. కొంతమంది జూలై 13th ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఏదో యూట్యూబ్ ఛానల్లో చూశారంట. జూలై 13th అయినట్లయితే ఈ పార్టీకి ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసేదండి. సో జూలై 13th అయితే ఉండదు. సో ఆగస్టులోనే ఉంటుంది. ఓకే, నేను ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంకా నేను మీకు ఫర్దర్గా వీడియోస్ అయితే చేస్తాను. ఓకే, సో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి కోర్సెస్ని తీసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుంది, BSK జాబ్స్ అని. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.